ఎవరైనా కానీ ఎవరైనా కానీ మీ ఎస్సీ కాలనీలో ఎవరైనా కానీ ఎవరైనా ఉంటే వీళ్ళ కొడుకు పిలిపించినారు మధ్యనేమో రాని ఎవరో రాని కళ్ళు తెంగల వేలు వేలు లక్షలుగా చేతుగా మీరు ప్రోగ్రామా ఇలా పిలిపించారా బండి పని కూడా తెంగ ఈ ఊర్లో యానంగా కొడుకు వాళ్ళు పిలిపించిన లంగా కొడుకు ఇది కానీ మొగోడైతే నేనే చెప్తున్నా నాదే ఈ ఊరే ఎవరైనా మొగోడు ఈ ఊర్లో వాళ్ళంటే వాళ్ళని పిలిపించిన కొడుకు దేశ ప్రభు భక్తులు ఎవరైనా ఉంటే దాడి చేసిన వాళ్ళందరూ అందరికీ ప్రైజ్ లార్డ్. 4వ తారీఖున అంటే ఆదివారం అనంతపూర్లో సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ మీ అందరికీ తెలుసు. నిన్న నేను ఆ వీడియో మాట్లాడాను. అయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్ ఫెలోషిప్స్ అందరూ కలిసి ఏ డినామినేషన్ భేదము లేకుండా పాస్టర్లందరూ కలిసి ఎవరైతే సువార్త వాహనం మీద దాడి చేశారో ఆర్ఎస్ఎస్ వాళ్ళందరి మీద పాస్టర్స్ అందరూ కలిసి కట్టుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఎఫ్ఐఆర్ కట్టించారు, యాక్షన్ తీసుకున్నారు. ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. మీకు ఆ విజువల్స్ అన్నీ చూపించాను, మీరు చూశారు కదా. ఇది వరకు పాస్టర్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కానీ అన్నీ కూడా మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను పెడతాను, చూడండి. సో ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్స్ మీద ఎఫ్ఐఆర్ కట్టించారు అనేది నేను చదివి వినిపిస్తాను మీకు, మీరు ఒకసారి చూడండి. ఎఫ్ఐఆర్ కాపీ నేను చదువుతాను, ఏ సెక్షన్స్లో పెట్టారన్నది చూడండి ఒకసారి. 5వ తారీఖున ఎఫ్ఐఆర్ అనేది కట్టడం జరిగింది. 5వ తారీఖున సాయంకాలం 5 గంటలకి. ఇది కూడేరు అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ. యాక్ట్స్ అండ్ సెక్షన్స్, ఏ సెక్షన్స్ మీద ఈ కేసు ఫైల్ చేశారంటే సెక్షన్ 191, సెక్షన్ 193, సెక్షన్ 126, సెక్షన్ 118, సెక్షన్ 324, సెక్షన్ 190 BNS ఈ సెక్షన్ల మీద కేసు కట్టడం అనేది జరిగింది. ఇది అనంతపూర్లో కూడేరు మండలంలో కొర్రకోడు విలేజ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వెంటనే పాస్టర్స్ని అర్థం చేసుకొని
ఈ దాడి చేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు చేసినటువంటి మంచి పనికి నిజంగా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. నేనే కాదు, మా క్రైస్తవులందరూ కూడా కృతజ్ఞులుగా ఉంటాం. ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్షన్ తీసుకున్నందుకు. మరలా మన పాస్టర్స్ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందరు కూడా కలిసి ఐక్యతను చూపించారు, అక్కడ యూనిటీ చూపించారు. మనకు కావాల్సింది అదే, యూనిటీగా వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి వారు ప్రయత్నించారు, సఫలమయ్యారు. నేను అన్నిటికంటే ముఖ్యంగా దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన మహాకృప ఈరోజు మనందరి మీద ఉంది అని మరొకసారి రుజువుపరుచుకున్నారు. అయితే అసలు అక్కడ జరిగినటువంటి విషయాన్నిటిని గూర్చి నేను కాల్ చేస్తాను ఒక బ్రదర్కి. ఆయన కూడా ఆ వెహికల్లో ఉన్నారు. ఆయన కాల్ చేస్తాను, మాట్లాడదాం. ఆయన ఏమంటారు మీరు వినండి. హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా? బాగున్నాను బ్రదర్, మీరు బాగున్నారా? బాగున్నానండి. అదే నిన్న మాట్లాడాం కదా మనము. అవునవును బ్రదర్. అది ఏంటండి, ఎఫ్ఐఆర్ కాపీ కూడా నాకు పంపించారు వేరే వాళ్ళు. ఆ పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ఓకే, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది బ్రదర్. అంటే 2 FIRs ఫైల్ అయ్యాయంట. అవునా? ఓకే. ఒకటేమో మండే ఈవినింగ్ గాస్పల్ చర్చ్ వాళ్ళు చేశారు. ఓకే. సో నిన్న ఏమో లోకల్ పాస్టర్స్ అందరం వెళ్ళి కూడేరు దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. ఓకే ఓకే ఓకే. అవును బ్రదర్. ఇంతకు అది ఎలా జరిగిందండి? మీరున్నారా వెహికల్లో? మీరున్నారు అప్పుడు? నేను లేను కానీ నాకు తెలిసిన ఒక బ్రదరే ఉన్నారు, ఆయనే డ్రైవింగ్ చేస్తా ఉన్నారు. ఓకే ఓకే ఓకే. సో ఆల్రెడీ వాళ్ళకి ఇది జరగడము చాలా సార్లు జరిగింది. ఇంతకు ముందు ముదిగుబ్బ అని ఒక ప్రాంతం ఉంటుంది బ్రదర్, బత్తనపల్లి కదిరికి దగ్గరలో. తెలుసు తెలుసు, ముదిగుబ్బ తెలుసు. ఆ ముదిగుబ్బ దగ్గరికి వెళ్ళినప్పుడు గానీ వీళ్ళకి బొట్టులు పెట్టి జై శ్రీరామ్ అనిపించారు అప్పుడు గాని. ఓకే. వీళ్ళు ఎట్లా అంటే ఎవ్రీ సండే ఒక విలేజ్ ని చూజ్ చేసుకుంటారు, ఆ విలేజ్ లో గాస్పల్ వెళ్తారు. ఓకే అండి. సో అలా వెళ్లే క్రమంలో అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏదో ఆల్రెడీ హిందూ మత సమ్మేళనం జరుగుతా ఉందంట. ఓకే. సౌండ్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేశారు. మన వాళ్ళు ఇంకా వేరే గ్రామానికి వెళ్తా ఉన్నారు, చోళ సముద్రం అని ఉంటది. ఇప్పుడు వాళ్ళు సౌండ్ ఆఫ్ చేసుకుని చెప్పారు మన వాళ్ళకి. మన వాళ్ళకి సౌండ్ ఆఫ్ చేసుకుంటే మన వాళ్ళు వెంటనే ఆఫ్ చేశారు. ఓకే ఓకే. మరి ప్రాబ్లం ఏంటి ఇంకా ఆఫ్ చేసినప్పుడు? అదే ఆఫ్ చేసుకుని ఇంకా వాళ్ళు డైరెక్ట్ అనంతపూర్ కాకుండా వేరే ఊరు దాని పక్కనే చోళ సముద్రం అని ఒక విలేజ్ ఉంటది. ఓకే. సో ఆ విలేజ్ గాస్పల్ చెప్పడానికి వెళ్తా ఉంటే ఇక్కడున్న అబ్బాయిలు చోళ సముద్రంలో ఉండే అబ్బాయిలకు ఫోన్ చేసి ఇట్లా మీ ఊరికి వస్తున్నారు, మీరు రండి అని చెప్పి అటు సైడ్ ఆ ఊరు నుంచి కొంతమంది పిల్లలు కర్రలు తీసుకొని వచ్చారు. ఇటు సైడ్ వీళ్ళని వెంబడిస్తా దారి మధ్యలో అంటే ఆ ఊరు దాటిన తర్వాత చిక్కించుకున్నారు. ఓకే ఓకే ఓకే. ఊరు దాటిన తర్వాత చిక్కించుకొని వాళ్ళని కొట్టి బస్సులో ఉన్న వాళ్ళైతే మీరందరూ జై శ్రీరామ్ అంటేనే మిమ్మల్ని బతికినిస్తామంటే కొంతమంది వాళ్ళలో ఎవరో అన్నట్లున్నారు. మన వాళ్ళు వాళ్ళని ఏమనలేదు, మిగతా వాళ్ళని డ్రైవర్ కి వాళ్ళని వీళ్ళని కొట్టినారు. కొంచెము అంటే గాయాలు ఏం తగలేదు కానీ దెబ్బలు, మూగి గాయాలు కొట్టారు. బస్సును మొత్తం ధ్వంసం చేశారు కదా. ఓకే ఓకే. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళలో మీరు ఉన్నారండి నిన్న? ఉన్నాను బ్రదర్. అవునా? ఓకే ఓకే ఓకే. పోలీస్ స్టేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగానే స్పందించారండి, అంటే పాజిటివ్గా? పిఐ గారు పర్లేదు స్పందించారు. మరి ఏం చేస్తారు? యాక్చువల్లీ నేను ఏం చెప్పానంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఒకటి మనము శాంతియుత ధర్నా మాదిరి చేద్దాం, యవనస్తులు అందరూ కలిసి. అంటే మనం కానీ ఇంత స్ట్రెంత్ ఉన్నామని తెలుస్తుంది వాళ్ళకి. అవును. ఎట్లా వేడిలో వేడి ఉంది, ఇప్పుడే మనం చేస్తే బాగుంటది అంటే చాలా మంది ఆదివారం సాయంత్రం అయితే అందరికి అనుకూలం ఉంటది అన్నట్లు మాట్లాడి మనం ఆ లెవెల్లోనే కాకుండా ఎస్పీ గారి దృష్టికి కానీ తీసుకెళ్తే ఆయన దగ్గర ఒకటి FIR ఫైల్ చేస్తే పై నుంచి ఒత్తిడి పోతే అది వేరు ఉంటది, సిఐ గ్రౌండ్ లెవెల్ నుంచి వేరేది ఉంటది. అంటే వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు బ్రదర్. ఇంకా ఓకే ఓకే. మీరు అన్నట్టుగా శాంతియుత ర్యాలీ కానీ పీస్ ధర్నా కానీ స్ట్రైక్ అలాంటి చేస్తే మన యూనిటీ కూడా అర్థమవుతుంది, మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో అర్థమవుతుంది. అంటే మనం తిరగబడి గొడవలు పడలేము, వాళ్ళని కొట్టలేం కదా, కనీసం మన యూనిటీ అన్న చూపించుకోగలిగితే. ఇప్పుడు అటు సైడ్ వచ్చిండేదంతా యవనస్తులే కదా, మన వాళ్ళు గాని సంఘాల్లో ఉన్న యవనస్తులను ప్రోత్సహించి వెళ్ళండి మీరందరూ అని చెప్పి అటు సైడ్ వాళ్ళకి ఒక భయం అనేది వస్తుంది. అరే వీళ్ళే కాదు మా వాళ్ళు గాని వీళ్ళు గాని ఉన్నారా ఇంతమంది యవనస్తులు అనేది ఒక భయం అనేది పుడుతుంది. అవును అవును అవును. మీరు అన్నట్టుగా ధర్నా చేస్తే బాగుంటుందండి, మంచి ఆలోచనే. మాట్లాడండి.
అయితే ఇప్పుడు అక్కడ ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారండి, రిమాండ్కి ఏమైనా పంపించడం జరిగిందా లేదంటే తీసుకుంటున్నారా యాక్షన్? ఇంకా ఏం చేయలేదు బ్రదర్. అంటే వాళ్ళు నిన్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఓకే. బట్ ఇంకా రిమాండ్ అంత దాకా ఏం వెళ్ళలేదు. స్టేషన్ వరకు అయితే తీసుకొచ్చారు. స్టేషన్ వరకు తీసుకొని వచ్చారు. అందరినీ తీసుకురాలేదు, కొందరు వచ్చారు వాళ్ళలో. ఓకే ఓకే సరే 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 అండి. ఓకే బ్రదర్, అయితే నేను తర్వాత కాల్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ అండి. ఇంకొక బ్రదర్ కూడా నాకు కాల్ చేశారు నిన్న, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఆయన కూడా కొన్ని వివరాలు చెప్తామన్నారు. హలో హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ అండి. నేను అభినయ్ దర్శన్ మాట్లాడుతున్నాను. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? బాగున్నా బ్రదర్. చెప్పండి బ్రదర్, అక్కడ ఇష్యూ ఎలా జరిగింది, ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అప్డేట్ అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఓకే. ఎఫ్ఐఆర్ నాన్ బెయిలబుల్ బెయిలబుల్ ఇవి పెట్టారట. స్టేషన్ బెయిల్కి వచ్చేలా పెట్టారు. స్టేషన్ బెయిల్ వచ్చేలా పెట్టారు. వచ్చారు వాళ్ళు స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్ళిపోయినట్టు కూడా ఉన్నారు నాకు తెలిసి. ఓకే ఓకే, అంటే వాళ్ళని అరెస్ట్ చేయలేదు, రిమాండ్కి పంపించలేదు, ఆ సెక్షన్స్ లేవంటారు? లేదు, ఏమి లేదు. వాళ్ళు తీసుకొచ్చారు మా ముందే. అప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడే, అందరూ వెళ్ళాం. ఓకే ఓకే ఓకే. ఒక 200-300 మంది పాస్టర్స్ అందరూ వచ్చారు. ఓకే. అందరిని తీసుకొని వెళ్ళాము. ఓకే. వెళ్ళి అది సిఐ గారు పిలిపిస్తే వెళ్ళాము. వెళ్ళి కూర్చొని మాట్లాడితే, అదే మా పర్మిషన్ తీసుకోవాలండి, మీరు మా పర్మిషన్ లేకుండా ఎట్లా పోయినారంటే, మేము ఎప్పుడు పర్మిషన్ తీసుకోమండి, పెద్ద అవసరం కూడా లేదు దీనికి, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఇలా కొత్తగా చేయట్లేదు పర్మిషన్ తీసుకోవడానికి అని చెప్పంటే, లేదండి పర్మిషన్ తీసుకుంటే కాస్త మీకు ఎక్కడ గొడవలు జరుగుతున్నాయో అది చూసుకొని మేము మీకు చెప్పుండేవాళ్ళం, అలా ఈ వారం వద్దులే నెక్స్ట్ వీక్ పండి అట్లా చెప్పుండేవాళ్ళం. సరే అయిపోయింది, వాళ్ళ మీద మాత్రం కేసు ఫైల్ చేస్తున్నాము, ఎఫ్ఐఆర్ బుక్ చేసేస్తున్నాము, ఫైల్ చేస్తున్నాము, వాళ్ళకి కోర్టుకు పంపిస్తాము, శిక్ష పడేంత వరకు మాత్రం వదిలిపెట్టేది లేదు అన్నట్టు మాట్లాడాడు. ఎవరు, సిఐ గారా ఎస్ఐ గారా? సిఐ గారు. ఎస్ఐ గారు లేరు స్టేషన్ లో, సిఐ గారే. ఓకే. అది కూడేరు పోలీస్ స్టేషన్. అది కూడేరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా? కూడేరు పోలీస్ స్టేషన్. ఓకే ఓకే ఓకే. అంటే జరిగింది అది ఆ విలేజ్ కుడేరు విలేజ్ కింద, కుడేరు కింద వస్తుంది, అందుకని అక్కడ చేసాము. ఓకే ఓకే ఓకే. అయితే వాళ్ళని రిమాండ్ కి అయితే పంపలేదు, అరెస్ట్ అయితే చేస్తారు, తీసుకొచ్చినారు స్టేషన్ కి అయితే తీసుకొచ్చినారు. ఓకే అంతే. ఇప్పుడు ఏంటండి నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నారు? ఫర్దర్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏమంటే రేపు శాంతి ర్యాలీ లాగా రేపు సండే అరేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. శాంతి ర్యాలీ చేసేసుకొని అటు నుంచి అటు ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఇది ఏమంటారు చార్జ్ షీట్ అది పెడతారు కదా మనకి, ఎఫ్ఐఆర్ ఇస్తారు కదా, ఈ ఎఫ్ఐఆర్ లో బెయిలబుల్ ఇవి లేవు మా దగ్గర, సరిగ్గా లేవు ఇవి, నాన్ బెయిలబుల్ ఇచ్చి దీన్ని మార్చండి అని చెప్పి ఎస్పీకి రిప్రజెంటేషన్ ఇద్దాము అని అన్నారు. మళ్ళీ వాళ్ళ సాయంకాలం అందరు గ్యాదర్ అవుతామన్నారు. వాళ్ళ సాయంకాలం 6 గంటలకు అందరు గ్యాదర్ అవుతాము, గ్యాదర్ అయ్యి ఒక కార్యాచరణ అనేది చేద్దాము, సాయంకాలం చేసుకున్నాము అంటే చాలా మంది మేము వస్తాం అని చెప్పేసి అంటా ఉన్నారంట. వెరీ గుడ్. అందుకని ఒక ఇది చేసి ఇది సిస్టమేటిక్ ఇంకా అనంతపురం జిల్లాలో ఎప్పుడు ఇట్లాంటివి జరగకూడదు, అనంతపురం జిల్లాలోనే కాదు ఇంకెక్కడ కూడా ఇట్లాంటివి జరగకూడదు, ఆ విధంగా చెయ్యాలి అనేది ఒక ఆలోచనతో కలిగి ముందుకు నడుస్తున్నాం. వెరీ గుడ్, మంచి ఆలోచన. ఖచ్చితంగా మీరైతే నీరు గారిపోకుండా అక్కడ ఉన్నటువంటి మన క్రిస్టియన్ యూత్ని కానీ పాస్టర్స్ అందరు గ్యాదర్ అయిపోయి మీరు అన్నట్టుగా పీస్ ర్యాలీ చేస్తే అంటే క్రిస్టియన్స్ ఒక యూనిటీ స్ట్రెంగ్త్ అనేది అర్థమవుతుంది, గవర్నమెంట్ కావచ్చు, శత్రువులకు కావచ్చు. నెక్స్ట్ మీరు అన్నట్టుగా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కన్సల్ట్ అవ్వండి, మాకు న్యాయం జరగలేదు, వాళ్ళని రిమాండ్కి పంపించే విధంగా ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పండి. తప్పకుండా మీరైతే ముందుకెళ్ళండి. మేము కూడా అవసరం ఉంది అంటే నాకు ఒక్క పిలుపునివ్వండి, నేను కూడా బయలుదేరి ఎనీ టైం రావడానికి ఐఎమ్ రెడీ. ఓకే, నా సైడ్ నుంచి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను.
ఓకే. ఆల్రెడీ సిఐ గారు పాజిటివ్గా స్పందించి యాక్షన్ తీసుకుంటామన్నారు కాబట్టి ఇప్పుడు మరలా నేను రావటం అనేది సబబం కాదు. అన్నారు కానీ ఆయన అన్న తర్వాత ఈ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత ఏదో మనకి కంటి తుడుపు చర్యలాగా చేసినట్టున్నాడేమోననే వర్డ్ వచ్చేస్తుంది అనమాట బయటికి. అక్కడికక్కడ ఏదో మీ వేడి తగ్గించడానికి అంతే. అది ఓకే ఓకే అట్లాగే ఉంది కానీ అంతకంటే ఇంక వేరేది ఏమీ లేదు అని ఆ విషయం జరుగుతుంది. కానీ తర్వాత ఏంటంటే ఈ బీజేపీ నాయకులు ఎవరో ఒక అతను వచ్చాడు, చిరంజీవి రెడ్డి అంటే ఎవరు వచ్చాడు, వస్తే అతను మాట్లాడుతున్నాడు వాళ్ళు రావటం తప్పు కదా, వాళ్ళు ఎలా వస్తారు అనేది అడుగుతుంటే వాళ్ళు రావటం తప్పు సార్ పక్కన పెట్టండి, మీరు చేసింది ఏమన్నా రైటా అని చెప్పేసి అతను కొద్దిగా సీరియస్ గానే సిఐ గారు అడగటం అనేది జరిగింది. ఓకే 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 అది మనం విన్నాం. మన ముందరే మాట్లాడారు. మన ముందు కాదు, మనం బయట డోర్ దగ్గర నిలబడి అతను మాట్లాడుతుంటే విన్నాం. ఓకే ఓకే కానీ అంత సీరియస్ గా మాట్లాడుతున్నాడు కదా, ఇలా చేస్తాడా అనేది ఒక వర్షనం. అవునులేండి. కానీ ఈ యాక్ట్లన్నీ చూస్తేనేమో బెయిలబుల్ యాక్ట్లు కదా ఇవి. అవును. బెయిల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఏముంది స్టేషన్ పిలిచేసి కాసేపు చూసి పంపించేయచ్చు. ఇట్లా చేస్తే కష్టం కదా, మనకేమి ఇది ఉంటుంది, వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతారు కదా అని అంటారు వాళ్ళు. ఓకే ఓకే అది దానికి ఎలా చేయాలా అనేది ఈ రోజు సాయంకాలం అందరం కూర్చొని ఆల్ ఇండియా పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత వైఎస్ఆర్సిపి మైనారిటీ సంఘం వాళ్ళు, తర్వాత సిఎస్ఐ ఎస్ఐయు చర్చ్ అసోసియేషన్ పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఇట్లా లోకల్ పాస్టర్స్ అందరూ దగ్గర దగ్గర నిన్న 200 నుంచి 300 మంది దాకా వచ్చినారు అన్న. ఓకే 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 రేపు శాంతి ర్యాలీకి కూడా మినిమం 1000 to 2000 మెంబర్స్ ని పిలిపించాలనే దీంట్లో ఉన్నారు. ఓకే అండి ఓకే అండి అది అప్పుడు చూపిస్తే గానీ మన స్ట్రెంగ్త్ బయటపడదు. ఓకే అండి ఓకే అండి అని చేయండి, ఖచ్చితంగా చేయండి బ్రదర్. నన్ను కూడా రమ్మంటే నేను కూడా రావడానికి సిద్ధంగానే ఉన్నాను. డెఫినెట్గా నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు మాత్రం వీక్ అవ్వద్దండి, స్ట్రాంగ్గా ఉండండి. మరలా రోజులు గడిచే కొద్దీ చల్లారిపోతుంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రోజులు గడిచే కొద్దీ ఇంకెందుకులే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారులే, వారం అయిపోయింది కదా, 10 రోజులు అవుతుంది కదా, ఇంకెందుకు మనం చేయటము అన్నట్టుగా మనలోనే ఒకరొకరు ఏం చేస్తారంటే వీక్ చేసేస్తారు మనల్ని. అవును. అలా కాకుండా ఇదే స్ట్రాంగ్, ఇదే వేడి మీదనే ఉండి మీరు అనుకున్నట్టుగా పీస్ ర్యాలీ అనేది నిర్వహిస్తే ప్రభుత్వానికి అర్థమవుతుంది మన స్ట్రెంగ్త్ ఏంటి, క్రైస్తవులు సఫర్ అవుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు అనేది మనకు తెలుస్తుంది వాళ్ళకి. మనం ఎవరికి ఇబ్బంది చేయము, ఎవరికి హాని చేయము కాబట్టి మన స్ట్రెంగ్త్ ఏదో చూపించుకోవడానికి, యూనిటీ ఏదో చూపించుకోవడానికి మాత్రమే చేస్తున్నాం. కాబట్టి చేయటం మంచిదే, మంచి ఆలోచనే. తప్పకుండా నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తానండి. ఏదైనా అప్డేట్ ఉంటే నాకు ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వండి బ్రదర్. నేను ఈవినింగ్ ఒకసారి ఇది అవుతుంది డిస్కషన్, ఆర్గ్యుమెంట్స్ చేస్తాయి కదా. అవునండి. అదైన తర్వాత ఇది మీకు ఇంటిమేట్ చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. రిజల్ట్ ఇంటిమేట్ చేస్తాను మీకు. ఓకే, రైట్ అండి. ఓకే అండి, ప్రైజ్ లార్డ్, బై. ఓకే. సో విన్నారు కదండి, ఇద్దరు బ్రదర్స్తో మాట్లాడాను. ఇద్దరు కూడా అనంతపూర్కి సంబంధించిన వ్యక్తులే. ఇద్దరు కూడా పాస్టర్స్తో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళిద్దరిలో ఒకరికి డ్రైవర్ బాగా తెలుసు, ఆ సంఘటన అంతా కూడా చూసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు చెప్తున్న వర్షాన్ని బట్టి సిఐ గారు మన సైడ్ న్యాయం వైపు మాట్లాడుతున్నారు, కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చేలాగా సెక్షన్లు పెట్టారు. కాబట్టి ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఆలోచన చేస్తున్నాం. అలాగే వచ్చే ఆదివారం క్రైస్తవ యువత పాస్టర్లందరూ కలిసి సుమారుగా 1000 మంది వరకు కలిసి శాంతియుత ర్యాలీ, పీస్ ర్యాలీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఏదైనా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ హిందూ పెద్దలు కానీ ఇలా ఆపటం కరెక్ట్ కాదు. ఇదంతా మనం నిన్న మాట్లాడుకున్నాం. మీరందరూ ప్రార్థన చేయండి. అక్కడ ఆ సన్నివేశంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రైస్తవుల పక్షంగా న్యాయంగా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా, కఠినంగా వాళ్ళని శిక్షించే విధంగా దేవుడు మన పక్షాన నుండి పోరాడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ విజువల్స్ అన్నీ చూశారు. ఖచ్చితంగా ఈ వీడియోని అనేకులకి షేర్ చేయాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.